భవిష్యత్తులో సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద మైనింగ్ బ్లాక్ సంస్థగా ఎదుగుతుంది అని డిప్యూటీ సీఎం మైనింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 3వ ఎంక్లైన్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏరియా వర్క్షాప్, 6.5 కోట్ల రూపాయలతో నిర్మించిన జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని భట్టి ప్రారంభించారు. సింగరేణి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే ఈ కార్మికులకు ₹1 కోటి ప్రమాద ఇన్సూరెన్స్ చారిత్రక నిర్ణయమని, కార్మికుల సంక్షేమ సింగరేణి మొదటి ప్రాధాన్యతని, సింగరేణి కార్మికుల రక్షణ తర్వాత వ్యాపార విస్తరణ ఉంటుందన్నారు భట్టి. బతకాలని సింగరేణి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అందులో భాగంగానే ఇవాళ సింగరేణి విస్తరించడానికి అదనంగా కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని, కొత్తగూడెం, ఇల్లందు, గోలేటి సంబంధించినటువంటి నూతన గనులు మొత్తం 22 మిలియన్ టన్నుల బొగ్గు దాదాపు 30 సంవత్సరాలు ఈ సింగరేణి కాలనీస్ ద్వారా తీసి దాని ద్వారా సింగరేణి వ్యవస్థని సంస్థని బలోపేతం చేసుకుని పోతా ఉన్నాం. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తాం, ఇంకా కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నింటినీ స్టడీ చేయడం కోసం కన్సల్టేటివ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించి దీన్ని విస్తరించి అంటే సింగరేణి కాలనీస్ని ఇంకా కేవలం ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా పెంచడమే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడైనా క్రిటికల్ మినరల్స్ దేశానికి ఉపయోగపడే పెద్ద ఎత్తున ఉంటే వాటిల్లో కూడా సింగరేణి పాల్గొనేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం.